నమస్తే అండి. వంటిల్లు మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకున్నా ఒక్క పూట వంట చేస్తే చాలండి మళ్ళీ మెస్సీగా అయిపోతుంది. మరి వంటిల్లు ఎప్పుడూ నీట్గా ఉండాలంటే నేను నా కిచెన్ ఎలా క్లీన్ చేసుకుంటానో, అలాగే వంటింట్లో చీమలు, బొద్దింకలు, ఈగలు లాంటివి రాకుండా ఉండడానికి నేను ఫాలో అయ్యే కిచెన్ టిప్స్ అన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వంటింట్లో మనం ఎక్కువగా ఫేస్ చేసేది చీమలు, బొద్దింకలు కదా. ఇవి రాకుండా ఉండడానికి నేనేం చేస్తానంటే, కిచెన్ సెల్ఫ్లకి పేపర్ వేసే ముందు బొద్దింకలకు వాడే హీట్ చాక్ పీస్తో మార్కింగ్ పెడతాను. ఇలా చీమల మందు కానీ బొద్దింకల మందు కానీ లైట్గా స్ప్రే చేసిన తర్వాతే పైన న్యూస్ పేపర్ వేస్తాను. ఇలా నేను 2 నెలలకు ఒకసారి పేపర్ వేస్తానండి. పేపర్ వేసిన తర్వాత వంటింట్లో వాడుకునే డబ్బాలన్నీ నీట్గా సర్దుకుంటాను. ఒకవేళ నూనె డబ్బా అయితే ఆ నూనె డబ్బా కింద ఒక చిన్న ప్లేట్ పెట్టుకుంటాను. ఈ డబ్బాలో వేసిన కిరాణా సరుకులు ఏ డబ్బాలో వేసింది ఖాళీ అయిపోతే ఆ డబ్బా తీసి కడిగేసుకొని మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా వేసుకునేవి వేసుకుంటాను. ఇక ఫస్ట్ అయితే నేను కిచెన్ ఎలా క్లీన్ చేసుకుంటానో చూసేయండి. కిచెన్ క్లీన్ చేసే ముందు వంట చేసినవి వేరే గిన్నెల్లోకి తీసేసుకొని పాలు కూడా తోడబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను. నేను కిచెన్ క్లీన్ చేసుకున్న రోజు నా కిచెన్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అలా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే వంట చేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది. మన కిచెన్ మనం ఎంత నీట్గా మెయింటైన్ చేయాలనుకున్నా ఖచ్చితంగా మెస్సీగా అవుతుంది. అందుకే మనమేమో సెల్ ఫోన్లోకి అతుకుపోయినట్టు వంటిల్లు అంటే చీమలు, ఈగలు, బొద్దింకలు కూడా అతుక్కుపోయి ఉంటాయి. అందుకే ప్రతిరోజు వంట చేయడమూ తప్పదు, మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడమూ తప్పదు. అయితే వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేసిన వేస్ట్ అంతా నేను ఆల్రెడీ వాడేసిన ఒక గిన్నెలోకి వేసుకుంటాను. తర్వాత కూరగాయలు కట్ చేసుకున్న చెక్కని నిమ్మకాయలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా రుద్దుకొని పక్కన పెట్టుకుంటాను. ఇది చాపింగ్ బోర్డుకేమో తక్కువ, చెక్కపీటకేమో ఎక్కువలా ఉందండి. అందుకే చాపింగ్ బోర్డ్ అని అనడం ఎందుకని చెక్క అని అంటున్నాను. ఇది కూర్చునే చెక్కపేటేనండి. దాని కింద ఉండే చెక్కలు తీసేసి దాన్ని అలా చాపింగ్ బోర్డ్లా వాడుకుంటున్నాను. ఇక కిచెన్లో వంటకి వాడిన కూరగాయల వేస్ట్ అంతా బయట పెరట్లో పెట్టుకున్న కుండలో వేసేసుకుంటానండి. తడి చెత్త ఏది కూడా వంటింట్లో ఉంచను. తర్వాత వంటకి వాడిన గిన్నెలన్నీ బయట కుళాయి దగ్గర పెట్టేసుకొని గిన్నెల్లో ఉండే ఎంగిళ్ళన్నీ వాటర్తో కడిగేసి పెడతాను. తర్వాత అత్తయ్య వచ్చి ఇవి తోమేస్తుంది. నైట్ కూడా అంతేనండి. నైట్ భోజనం చేసేసిన గిన్నెలన్నీ ఇలా వాటర్తో కడిగేసి బయటే పెట్టేస్తాను తప్ప కిచెన్లో మాత్రం అస్సలు ఉండనివ్వనండి. గిన్నెలన్నీ బయట పెట్టేసుకున్న తర్వాత మనం వంట చేసేటప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఎంతో కొంత ఫుడ్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. అలాగే స్టవ్ మీద ఉన్న వేస్ట్ని కూడా ప్లేట్లోకి తీసుకుంటాను. ఈ స్టవ్ దగ్గర నేను ఫాలో అయ్యే టిప్ ఏంటంటే, పొరపాటున అన్నం పొంగినా పాలు పొంగినా అవి డైరెక్ట్గా కింద పోకుండా ఉండడానికి నేను వాడని పాత దోశల పాన్లని స్టవ్ కింద పెట్టుకుంటాను. ఇప్పుడు వాటర్ బర్నర్లోకి వెళ్లకుండా లైట్గా వాటర్ వేస్తే కొంచెం మాడినట్టుగా ఏమైనా ఉంటే వాటర్కి నాని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈలోగా స్టవ్ పక్కన పెట్టుకున్నవన్నీ తీసి కింద పెట్టుకుంటాను. అవి కింద పెట్టుకున్న తర్వాత విమ్ సోప్తో స్టవ్ వెనకాల కిచెన్ ప్లాట్ఫామ్ అంతా సబ్బు పెట్టి క్లీన్ చేసుకుంటాను. ఇలా మొత్తం అంతా సబ్బు పెట్టేసుకున్న తర్వాత కిచెన్లో వాడే క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని 4 మడతలుగా మడత పెట్టుకొని ఒక మడత మీద కొంచెం తుడిచి రెండో మడత మీద కొంచెం తుడిచినట్టుగా అలా మడత పెట్టిన క్లాత్తో సబ్బు పెట్టిందంతా తుడిచేస్తాను. కిచెన్లో వాడుకోవడానికి స్పెషల్గా క్లాత్స్ అంటూ ఏం కొనండి. పాత కాటన్ టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ పిల్లలు వేసుకొని కాటన్ బట్టలు కానీ నేను వేసుకునే కాటన్ డ్రెస్సుల మీద చున్నీలు కానీ కిచెన్లో వాడుకుంటాను. అలా సబ్బుతో క్లీన్ చేసేసుకున్న తర్వాత క్లాత్కున్న జిడ్డ అంతా పోయేలా సబ్బు పెట్టి బ్రష్తో వాష్ చేసేస్తాను. నేను చేసుకునే ఏ పని కూడా అంత ఈజీగా అయిపోదండి. ఆ కిచెన్ క్లీన్ చేయాలంటే నేను మా ఇంట్లోకి పెరట్లోకి 3 సార్లు లోపలికి బయటికి తిరగాలి. చేస్తే నీరసం, చేయకపోతే రోగం అన్నట్టు నాకు ఓపుకున్నంత వరకు ఇల్లు అంతా నీట్గా ఉండేలా చేసుకుంటాను. ఇలా సబ్బు బ్రష్ పెట్టేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత రెండోసారి మళ్ళీ క్లాత్ని మడత పెట్టుకొని ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకున్నానో రెండోసారి కూడా అలానే క్లీన్ చేస్తాను. అయితే రెండోసారి క్లీన్ చేసేటప్పుడు మాత్రం
కిచెన్లో ఉండే స్విచ్ బోర్డు, మిక్సీ కూడా నీట్గా తుడుస్తాను. కిచెన్లో ఎంత నీట్గా వర్క్ చేయాలనుకున్నా కొన్నిసార్లు హడావిడిగా వంట చేయాల్సి వచ్చినప్పుడు, లేదంటే వీలుని బట్టి తడి చేతులతోనో జిడ్డు చేతులతోనో అన్నీ పట్టేసుకుంటూ ఉంటాం. అందుకే స్విచ్ బోర్డులు, మిక్సీలు, డబ్బాలు అన్నీ మరకలు పడుతూ జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. నేను వారంలో 2 రోజులు ఇవన్నీ క్లీన్ చేసుకుంటానండి. ప్రతి ఆదివారం, ప్రతి గురువారం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను. నార్మల్ డేస్లో అయితే స్టవ్, కిచెన్ ప్లాట్ఫామ్ మాత్రమే క్లీన్ చేస్తాను. మనకున్న పరిస్థితిని బట్టి అందరికీ అన్నీ సౌకర్యవంతంగా లేకపోవచ్చు, కానీ మనం ఎలా అయితే ఉంటున్నామో ఆ ఉన్న దాంట్లోనే మనకి నచ్చినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. నాకు కిచెన్లో వాటర్ ట్యాప్ పెట్టుకొని షింక్ పెట్టుకునే ప్లేస్ లేకపోయినా షింక్ పెట్టుకొని వాటర్ వాడుకునేలా అరేంజ్ చేసుకున్నాను. నాకు వంట చేసేటప్పుడు మాటిమాటికి చేతులు కడిగే అలవాటు ఉందండి. పద్దాక పెరట్లోకి వెళ్ళి చేతులు కడిగి వచ్చి వంట చేయలేను కదా, అందుకే ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను. ఈ షింక్ నేను హ్యాండ్ వాష్కి మాత్రమే పెట్టించుకున్నానండి. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేయడం, నాన్ వెజ్ వంటలు వండడం, చింతపండు పిసకడం, చపాతీ పిండి కలపడం, ఇలా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు వంట పూర్తి అయ్యే వరకు చేతులు కడుగుతూనే ఉండాల్సి వస్తుంది. ఇంటి మీద వాటర్ ట్యాంక్ లేకపోయినా, వాటర్ కనెక్షన్ లేకపోయినా ఒక స్టీల్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోసుకొని కిచెన్లో వాడుకుంటాను. ఈ షింక్లో నేను చికెన్, మటన్ లాంటి నాన్ వెజ్ ఏమీ కడగనండి. బయట పెరట్లోనే కడిగి తెచ్చుకుంటాను. కడిగితే స్మెల్ వచ్చేవేవి షింక్లో కడగనండి. ఎందుకంటే 1 వాటర్ ప్రాబ్లం, 2 షింక్ దగ్గర నీళ్లు వాడుకోవడానికి అనుకూలంగా లేదండి. కడిగేటప్పుడు నీళ్లు తుంపర్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ అవి క్లీన్ చేసుకోవడం కూడా పనే కాబట్టి ఇది షింక్ లాంటిది మాత్రమే, కానీ షింక్ కాదు అన్నట్టుగా వాడుకుంటాను. ఈ షింక్ మాత్రం ప్రతిరోజు క్లీన్ చేస్తానండి. ఇలా నా షింక్ పురాణం అయిన తర్వాత కిచెన్ క్లీన్ చేసుకున్న క్లాత్ని మళ్ళీ ఒకసారి వాష్ చేస్తాను. మీలో ఎంతమంది ఇప్పటికీ బట్టలు ఉతకడానికి బండని వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నాలాంటి లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది, అందుకే కామెంట్ చేయమని అడుగుతున్నాను. ఒకవేళ నాలాంటి లైఫ్ స్టైలే మీరు కూడా లీడ్ చేస్తుంటే నా వీడియోస్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటాయండి. నేను నా ప్రతి వీడియోలో కూడా మనకొచ్చే ఆదాయాన్ని బట్టి మన ఖర్చులు ఎలా ఉండాలి, మన ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఆ వచ్చే చిన్నపాటి ఆదాయంతోనే మనకి నచ్చిన లైఫ్ని మనం ఎలా లీడ్ చేయొచ్చో నాకున్న ఎక్స్పీరియన్స్తో చిన్న చిన్న ఐడియాస్ని ఇస్తూ ఉంటానండి. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకేనండి. రెండోసారి కూడా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత షింక్ దగ్గర పెట్టిన వాటర్ ట్యాంక్లో నీళ్లు షింక్లో పోసేసి వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్ని కూడా నీట్గా క్లీన్ చేస్తాను. మాకు కుళాయి మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు మంచినీళ్ళు వస్తాయండి. ఆ టైంలో ఈ వాటర్ ట్యాంక్లో ఉన్న నీళ్లు షింక్ క్లీన్ చేసేసి మిగిలిన నీళ్లు షింక్లో పోసేస్తాను. నీళ్ళు ఎక్కువేమీ ఉండవండి. కరెక్ట్గా కుళాయి వచ్చే టైంకి ముందు రోజు పట్టుకున్న నీళ్లు అయిపోతాయి. కొన్ని నీళ్లు ఉంటే షింకు గొట్టాలు క్లీన్ అవుతాయి కదా అని మిగిలిన నీళ్లు షింక్లో పోసేస్తాను. షింక్ దగ్గర పెట్టుకున్న వాటర్ ట్యాంక్ తీసేసిన తర్వాత రెండోసారి క్లీన్ చేసుకున్న క్లాత్ని మళ్ళీ ఒకసారి నీట్గా 2-3 సార్లు జాడించుకున్న తర్వాత ఫైనల్గా వాటర్లో కొంచెం డెటాల్ వేసుకొని ఆ డెటాల్ వాటర్లో క్లాత్ని జాడించి ఆ క్లాత్తో మూడోసారి మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాను. కిచెన్ క్లీనింగ్కి డెటాల్ కంటే వెనిగరు, వంట సోడా కలిపి వాడుకోవడమే బెటర్ అండి. అయితే నేను డెటాల్ ఎందుకు వాడానంటే నేను కిచెన్ క్లీనింగ్కి వాడే వెనిగర్ అయిపోయిందండి. సర్లే ఒకసారికి ఏం కాదులే అని డెటాల్ని వాడాను. పైగా వర్షాకాలం కాబట్టి పర్వాలేదులే అన్నట్టుగా కూడా వాడాను. మీరైతే ఉప్పు, పసుపు లేదా వెనిగర్ని కానీ వాడుకోండి. ఎక్కువగా మన ఇంట్లో చెత్తా చెదారం వచ్చేది మన వంటగది నుండే కదండి. అందుకే వంటగది మనం ఎంత నీట్గా ఉంచుకోగలిగితే మన ఫ్యామిలీ కూడా అంత హెల్తీగా ఉంటుంది. తినే ప్లేట్లు, తాగే గ్లాసులు, వాడుకునే గిన్నెలు అన్నీ నీట్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా కిచెన్లో షింక్ ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిందే. కిచెన్లో బొద్దింకలు ఎక్కువగా రావడానికి షింక్ కూడా ఒక రీజన్. ఓకేనండి. గ్యాస్ స్టవ్, కిచెన్ ప్లాట్ఫామ్ డెటాల్తో క్లీన్ చేసుకున్న తర్వాత తడి మొత్తం పూర్తిగా ఆరేలోగా వాటర్ ట్యాంక్లోకి మంచినీళ్ళు పట్టుకుంటాను. మంచినీళ్ళు పట్టుకునే ఈ వాటర్ ట్యాంక్ కూడా నేను 2 రోజులకు ఒకసారి సబ్బుతో నీట్గా క్లీన్ చేస్తాను.
ఇవి కిచెన్లో వంటకి, తాగడానికి, హ్యాండ్ వాష్కి వాడతానండి. ఎక్స్ట్రా వాటర్ని 2 బిందెల్లో పట్టుకొని బయట పెరట్లో పెట్టుకుంటాను. ఆ నీళ్లు అయిపోయాక బిందెల్లో నీళ్లు తెచ్చుకొని ట్యాంక్లో వేసుకుంటాను. మంచినీళ్ళు పట్టుకున్న తర్వాత కూరగాయలు కట్ చేసుకునే పీటకు చాకుకి ఉప్పు నిమ్మరసం రుద్ది ఉంచాను కదండి, వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెడతాను. మనం కిచెన్లో వాడే చెక్క వస్తువులు లాంటివి ఖచ్చితంగా వర్షాకాలంలో అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటూ ఉండాలి. వర్షాకాలంలో మట్టి పాత్రలు వాడినా కూడా అవి పూర్తిగా ఆరే వరకు ఎండలోనే ఉంచాలి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి. మంచినీళ్ళు పట్టుకొని బయట పనిచేసి వచ్చేలోగా కిచెన్లో తడి క్లాత్తో తుడిచిన తడి మొత్తం ఆరిపోయింది. అలా ఆరిపోయిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్పై పెట్టుకునే జాడీలన్నీ ఎక్కడ పెట్టుకునే జాడీలు మళ్ళీ అక్కడే సర్దేసుకుంటాను. ఇక కిచెన్ క్లీన్ చేస్తున్నప్పుడే ఈ లైటర్ని కూడా నీట్గా తుడిచిపెట్టుకుంటాను. నాకు తెలిసినంత వరకు కిచెన్లో వాడుకునే ప్రతి వస్తువుని నీట్గానే ఉంచుకుంటానండి. అలాగే కిచెన్లో వాడుకునే క్లాత్స్ని కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టుకుంటాను. ఇవి ఇంట్లో వాడుకునే వేస్ట్ క్లాత్సే కాబట్టి కిచెన్లో వాడిన నెల రోజుల తర్వాత జిడ్డుగా ఉన్న కిచెన్ అంతా ఒకసారి క్లాత్తో తుడిచేసి ఆ క్లాత్ని పాడేస్తాను. అలా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ కూడా చేసేస్తానండి. మాకున్నవి 2 గదులు. ఆ 2 గదులు మాపెట్టేసుకున్న తర్వాత కిచెన్లో నుంచి బయట అంతా మాపెట్టేస్తాను. అయితే కిచెన్ మాపెట్టే ముందు కిచెన్లో కింద పెట్టుకునే ఎక్స్ట్రా సామానం అంతా తీసి బయట ఉన్న మిషన్ల మీద పెట్టుకుంటాను. తర్వాత ఇల్లంతా తుడుచుకొని వచ్చి పెడతాను. కిచెన్లో బొద్దింకలు రాకుండా ఉండాలంటే కిచెన్ ఎప్పుడు డ్రైగా ఉండేలా చూసుకుంటే మంచిది. ఎప్పుడు వాడిన గిన్నెలు అప్పుడు కడిగేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట వాడిన గిన్నెలు రాత్రే తోమకపోయినా గిన్నెల్లో ఉండే ఫుడ్ వేస్ట్ అంతా తీసేసి నార్మల్గానైనా కడిగిపెట్టుకోవాలి. ఓపుకుంటే రాత్రి గిన్నెలు రాత్రే కడిగేసుకుంటే కిచెన్ క్లీన్గా ఉండడమే కాకుండా బొద్దింకలు వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది. అలాగే నూనె కానీ నెయ్యి కానీ డైరెక్ట్గా కింద పెట్టకుండా వాటి కింద ప్లేట్స్ పెట్టుకుంటే ఆ డబ్బాలు పెట్టుకునే ప్లేస్లో జిడ్డు లేకుండా ఉంటుంది. ఆయిల్ జిడ్డుకి కూడా బొద్దింకలు వస్తాయి కదా. అలాగే కిచెన్ సెల్ఫ్ల్లో వేసుకునే రోలింగ్ పేపర్స్ని కూడా నెల నెల మార్చుకుంటూ ఉండాలి. కిచెన్లో వాడే క్లాత్స్ని కూడా 2-3 రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. నేనైతే వంట పూర్తయిన తర్వాత ప్రతిరోజు గ్యాస్ స్టవ్, కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తానండి. అలా క్లీన్ చేసేసిన క్లాత్ని ఏ రోజుకు ఆ రోజే వాష్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా కిచెన్లో క్లాత్ని పెట్టుకుంటాను. ఇంకా నేను ఫాలో అయ్యే టిప్స్లో గిన్నెలు తోముకున్న తర్వాత అవి తడి లేకుండా ఎండలో బాగా ఆరిన తర్వాతే తెచ్చి కిచెన్లో సర్దుకుంటానండి. కడిగిన గిన్నెలు కడిగినట్టుగానే కిచెన్లో పెట్టేస్తే ఆ తడి వల్ల కిచెన్లో బ్యాడ్ స్మెల్ ఫామ్ అయ్యి కూడా బొద్దింకలు వస్తాయి. ఇక నా కిచెన్లో నేను వాడుకునే వస్తువులు నాకు ఎంతవరకు అవసరమో అవి మాత్రమే ఉంచుకుంటాను. గజిబిజిగా లేకుండా చూసిన ప్రతి వస్తువుని కొనకుండా ఉన్న వాటినే మల్టీపర్పస్గా వాడుకుంటాను. మ్యాక్సిమం నేను నా కిచెన్లో హెల్త్ పరంగా, క్లీనింగ్ పరంగా ఉండేలా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్నే వాడుతూ ప్లాస్టిక్ వస్తువుల్ని వీలైనంత తక్కువగా వాడుతూ ఉంటాను. జీలకర్ర, వాము, మిరియాలు లాంటి స్పైసెస్ అన్నీ ఇలా చిన్న చిన్న గ్లాస్ జారుల్లో వేసుకుంటాను. చింతపండు, ఉప్పు, కారం, పసుపు లాంటివన్నీ సిరమిక్ జాడీల్లో వేసి స్టోర్ చేసుకుంటాను. ఈ డబ్బాల్లో వేసుకునే పప్పు దినుసులన్నీ మార్కెట్ నుండి కొని తెచ్చుకున్నప్పుడే ఎండలో ఆరబెట్టుకొని డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకుంటాను. మనం స్టోర్ చేసుకునే డబ్బా మూతలు కూడా టైట్గా ఉండేలా చూసుకోవాలి. ఫైనల్గా నేను కిచెన్లో పెట్టుకునే డస్ట్బిన్లో ఓన్లీ ఇల్లు తుడిచిన వేస్ట్, గోధుమ పిండి ప్యాకెట్స్, రవ్వ ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్ లాంటి కవర్లో కాగితాలు వేయడానికే వాడతాను తప్ప కిచెన్ వేస్ట్ మాత్రం డస్ట్బిన్లో వేయనండి. అలాగే కిచెన్లో హ్యాండ్ వాష్ చేయాల్సి వచ్చినప్పుడు తుడుచుకోవడానికి ఒక కాటన్ క్లాత్ని హ్యాంగ్ చేసుకుంటాను. ఇలా కిచెన్లో ఒక ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకుంటే చేతులు నీట్గా తుడుచుకొని డబ్బాలు పట్టుకుంటే డబ్బాలు కూడా జిడ్డుగా అయిపోకుండా ఉంటాయి. అలాగే కాళ్ళ కింద ఒక క్లాత్ని వేసుకుంటాను. ఇంట్లో వాడేసిన పాత దుప్పట్లు నేను ఇలా కిచెన్లో మ్యాట్గా వాడుకుంటాను. ఇంతేనండి, నా
నాకున్న ఈ చిన్ని వంటగదిని వంటిల్లే వైద్యశాల అని భావిస్తూ చీమలకు బొద్దింకలకు నా వంటగది ఆవాసం కాకూడదని ఎప్పటికప్పుడే పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని నేను నా ఫ్యామిలీకి అందిస్తున్నాను. మరి నా కిచెన్ క్లీనింగ్ మరియు నా కిచెన్ని ఆర్గనైజ్డ్గా ఉంచుకునే విధానం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.